#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సూర్యదేవ కేఆర్, సార్, ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ అ సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్ దే స్టిల్ లూజ్ హెయిర్ ఇన్ అనదర్ ఏరియా ఆఫ్ ద స్కాల్ప్? ఒక వ్యక్తికి ప్రాపర్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగింది, రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇతని సర్జరీ సక్సెస్ఫుల్ అయింది అనుకునే లోపు ఇతనుకున్న ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఒక సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే పెట్టిన చుట్టూ బాగా పెరిగి ఎగ్జిస్టింగ్ హెయిర్ పోతే దాన్ని సక్సెస్ అనొచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అయిందా అనే దాన్ని మనము ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, మనం ఇంప్లాంట్ చేసిన హెయిర్ ప్రాపర్ గా గ్రో అవుతున్నాయా లేదా, మనం ఇంప్లాంట్ చేసిన హెయిర్ ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గ్రో అవుతున్నాయా లేదా, లెంత్ ఎలా ఉంది, హెయిర్ ఇంప్లాంట్ చేసిన డైరెక్షన్ ఎలా ఉంది, హెయిర్ ప్రాపర్ గా దువ్వుతున్నప్పుడు అలైన్ అవుతున్నాయా లేదా, ఇలాంటి పారామీటర్స్ ని బేస్ చేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ గా కాదా అని చెప్పుకోవచ్చు. బట్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఫాల్ అవుతూ ఉంటుందో లేదా ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే రాలిపోయే ఏరియాలో బట్టలు ఫామ్ అవుతుంది అంటే దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం రిలేషన్ పెట్టలేము. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ గా జరిగినా కూడా ఎగ్జిస్టింగ్ హెయిర్ ని మనం కాపాడుకోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మెడికేషన్ కావచ్చు, మినాక్సిల్ కావచ్చు, ఫినాస్టైడ్ కావచ్చు, లేకపోతే బయోటిన్ సప్లిమెంట్స్ కావచ్చు, లేదా అవసరం ఉన్నప్పుడు PRP ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇలా అవసరం ఉన్న మెడికేషన్ గానీ ట్రీట్మెంట్ గానీ ఏది తీసుకోకుండా మనం ఎగ్జిస్టింగ్ హెయిర్ అలాగే ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం. అన్లెస్ అంటిల్ మీ ఫ్యామిలీలో మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్న ఏరియాలో ఎవరికి బాల్డ్ అవ్వలేదు అంటే తప్పితే ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేటువంటివి కూడా క్రమక్రమంగా బాల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఎంత మంచి సర్జన్ దగ్గర చేయించుకున్నా, తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన హెయిర్ ఎంత బాగా గ్రో అవుతున్నా, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ రాలిపోకుండా ఉండడానికి తప్పకుండా ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.